ఏసయ్యా, ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిట్నీ, బాధలన్నిట్నీ తొలగించలేదు? ప్రియకుమారుడా, ఈ లోకంలో జరిగేవన్నీ చూసినప్పుడు నాకు కూడా చాలా బాధ కలుగుతుంది. కాని నేను మానవులను ఎంతో ప్రేమించాను. అందుకే వారికి స్వేచ్ఛనిచ్చాను. కాని వాళ్లకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం వలన మానవులకి బాధలు, వేదనలు కలుగుతున్నాయి. నీవు చాలా శక్తిమంతుడివి కదా ఏసయ్యా, ఇవన్నీ కూడా ఆపర్చు కదా? నేనివన్నీ తొలగించగలను. అలా చెయ్యాలి అంటే మానవులకి ఉన్న స్వేచ్ఛను తొలగించాలి. నిజమైన ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, అది బలవంతం చెయ్యదు. అందుకే నేను వాళ్లకున్న స్వేచ్ఛను తొలగించను. అయితే నీవి బాధలన్నిట్నీ చూస్తూ కూడా ఏమీ చేయలేవా ఏసయ్యా? చిన్నవాడా, ఎందుకు చేయలేను? ఎవరైతే విరిగి నలిగిపోయి నా సహాయం కోసం ప్రార్థన చేస్తుంటారో వారికి తోడుగా నేను ఎల్లప్పుడూ ఉంటాను. దీనులకి అండగా ఉంటాను. చీకటిలో ఉన్నవారికి వెలుగ్గా ఉంటాను. కృంగిన వారిని లేవనెత్తుతాను. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తాను. కానీ ఈ బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నాకు ఆ బాధ యొక్క, కన్నీరు యొక్క విలువ తెలుసు. ఎందుకంటే నేను కూడా వాటన్నిటినీ అనుభవించాను గనుక నేను అర్థం చేసుకోగలను. కాని ప్రతిరోజు నేను సహాయం చేస్తుంటాను. ప్రతి సమస్యలకి ముగింపునిస్తాను. అయితే ప్రతిరోజు ప్రార్థనలో నీ సహాయం నాకై వేడుకుంటాను. నీకోసం, నీకు సహాయం చేయడం కోసం నా చేతులు ఎల్లప్పుడూ చాచి ఉంటాను. భయపడకు, దిగులు పడకు. థ్యాంక్ యూ ఏసయ్యా.